కృష్ణుడు కంసవధ. అప్పటికే కృష్ణుడికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అతడి లీలల గురించి ఎన్నో ఊళ్ళకి తెలిసింది. అలా ఆ వార్త కంసుడి దాకా వెళ్ళింది. అది విన్న వెంటనే కంసుడు దేవకి 8వ బిడ్డ వీడేనని, ఈ కృష్ణుడే తన్ని చంపడానికి పుట్టినవాడని గ్రహించాడు. ఎలాగైనా కృష్ణుని చంపాలనుకున్నాడు. కంసుడు కృష్ణుణ్ణి మధురకి రమ్మని ఆహ్వానించాడు. అతడు తన మంత్రి అయిన అక్సురని పిలిచాడు. అతడు చాలా తెలివైనవాడు, మంచివాడు కూడా. అతడికి కృష్ణుడి గురించి అంతా తెలుసు. కృష్ణుడు కారణజన్ముడని కూడా తెలుసు. కృష్ణుడు కంసుణ్ణి చంపడానికే పుట్టాడన్న సంగతి తెలుసు. అంతెందుకు, కృష్ణుడు నంద యశోదల కుమారుడు కాడని, దేవకీ వసుదేవుల కుమారుడని తెలుసు. అక్సుర గోకులానికి చేరుకున్నాడు. నంద యశోదలకు కృష్ణుడికి జరిగినదంతా చెప్పాడు. అది విన్న నంద యశోదలు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నవాడైన కృష్ణుడు కంసుడితో ఎలా యుద్ధం చేయగలడు అనుకున్నారు. కాని కృష్ణుడు వెళతానని పట్టుబట్టాడు. చివరికి కృష్ణుడు బలరాముడు ఇద్దరూ మధురకు వెళ్లారు. అదే సమయానికి కంసుడు ఆలోచనలో పడ్డాడు. కృష్ణుణ్ణి ఎలా చంపాలా అని ఆలోచించాడు. అప్పుడతను ఒక మావటివాణ్ణి పిలిపించాడు. ఒకవేళ తను వేసిన పథకం విఫలమైతే అప్పుడు ముష్టిక చాణూర అనే మల్లయుద్ధుల్ని తీసుకువచ్చి కృష్ణ బలరాములతో పోట్లాడేలా చేయాలని అనుకున్నాడు. అప్పుడు కృష్ణ బలరాములు వారి చేతిలో చచ్చిపోతారు అని చెప్పాడు. కంసుడు ఒక పిచ్చి పట్టిన ఏనుగుని తీసుకురమ్మన్నాడు. కృష్ణుడు మధురైకి చేరుకున్నాడు. ఆ మావటివాడు కృష్ణుడి కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నిల్చున్నాడు. కృష్ణుడి రాకను గమనించి మావటివాడు ఆ పిచ్చి పట్టిన ఏనుగుని కృష్ణుడిపైకి వదిలాడు. అది అడ్డంగా పరిగెత్తసాగింది. అప్పుడు కృష్ణుడు ఆ ఏనుగు దంతాలతో పైకి లేపి రాళ్ళలోకి గిరగిరా తిప్పుతూ దాన్ని చంపేశాడు. తర్వాత కృష్ణ బలరాములు కంసుడు ఉన్న మల్లయుద్ధం జరిగే స్థలానికి బయలుదేరారు. కంసుడు కృష్ణ బలరాముల్ని చూసి, ముష్టిక చాణూరులు మీ ధైర్య సాహసాల గురించి చాలా విన్నారు, వాళ్లు మీతో కుస్తీ పట్టాలనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు బలరాముడు వారితో పోటీపడి వాళ్ళిద్దరినీ చంపేశారు. అప్పుడు కృష్ణుడు కంసుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి కత్తి తీసి దాంతో కంసుడిని వధించాడు. కంసుడి తలమీది కిరీటాన్ని తీసుకుని చెరసాలలో బంధించి ఉంచిన ఉగ్రసేనుడి వద్దకి వెళ్లి అతన్ని విముక్తిని చేసి కిరీటాన్ని ఉగ్రసేనుడికిచ్చారు. ఉగ్రసేనుడు కిరీటాన్ని అందుకుని మళ్లీ రాజ్య పరిపాలనకు సిద్ధమయ్యాడు. అక్కడ కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని కూడా కలిశాడు. దాంతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ఉన్నారు.